ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ముఖ్యంగా అప్పటికే ఉన్న అప్పులు చూసి ఈ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద చాలా తర్జన భర్జన పడ్డారు. వైసీపీ ప్రభుత్వం పోయే నాటికే ఆంధ్రప్రదేశ్ అప్పులు 9,60,000 కోట్లు దాటిపోయాయి. అప్పులకే ప్రతి సంవత్సరం 80,000 కోట్ల రూపాయలు వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం అంతా కలిపి 1,56,000 కోట్లుంటే బడ్జెట్ 3 లక్షల కోట్లకు పెరిగిపోయింది. కేవలం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ అయిన ఉద్యోగుల జీతాలు, వారి చెల్లింపులకే ప్రభుత్వ ఆదాయం సాలడం లేదు. ఇక సామాజిక పెన్షన్లు ప్రతి నెల 3,300 కోట్ల రూపాయలు, తెచ్చిన అప్పులకి వడ్డీలు ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు. ఈ విధంగా మరో 10,000 కోట్ల రూపాయలు ప్రతి నెల అప్పు తీసుకుంటే తప్ప రాష్ట్ర ప్రభుత్వం అడుగు ముందుకు వేసే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకుంటూ గడ్డు పరిస్థితుల్లో కూడా పెట్టుబడులు తీసుకొచ్చి గడిచిన 20 నెలల కాలంలోనే దేశంలో ఆంధ్రప్రదేశ్ అత్యధిక పెట్టుబడులు వచ్చిన రాష్ట్రంగా తీర్చిదిద్దారు. అయితే కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు చేస్తున్న అరాచకాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తల నొప్పులు, బొప్పులు కడతా ఉంది. తాజాగా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ హైదరాబాదులోని మొయినాబాద్ రిసార్ట్లో, ఫామ్ హౌస్లో డ్రగ్స్ వాడుతూ దొరికిపోయాడు అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఎంపీ ఖండించాడు. నేను ఒక మిత్రుడు పిలిస్తే కలవడానికి వెళ్ళాను. వస్తూ మార్గ మధ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మీడియాలో తప్పుడు కథనాలు రాస్తూ ఉన్నారు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు విషయం కొద్ది కాలంలోనే బయటపడుతుంది. ఇప్పటికే పుట్ట మహేష్ కుమార్ యాదవ్ చేసిన పని మీద తెలుగుదేశం పార్టీ అధినేత సీరియస్ అయ్యారు. పార్టీ అధ్యక్షుడు పల్లాకి ఒక ఆదేశం జారీ చేశారు. పుట్ట మహేష్ కుమార్ యాదవ్ అని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. అతని దగ్గర నుంచి సంజాయిషి కూడా కోరారు. మరి ఆయన పార్టీకి ఎలాంటి సంజాయిషి ఇస్తారనేది చూడాలి. అయితే పుట్ట మహేష్ కుమార్ యాదవ్ని డ్రగ్స్ టెస్టులకి యూరిన్ శాంపిల్ అడిగారట తెలంగాణ పోలీసులు. ఆయన బాత్రూంకి పంపించారు యూరిన్ తీసుకొని రమ్మని ఒక బాటిల్ ఇచ్చి. ఆయన బాత్రూంలో ట్యాప్లో నీళ్లు పట్టుకొచ్చి పోలీసులకు అప్పగించారు. ల్యాబ్లో పరిశోధన చేసి ఈయన చాలా తెలివిగా ఉన్నాడు, యూరిన్ తీసుకురమ్మంటే ట్యాప్లో నీళ్లు పట్టుకొచ్చాడని చెప్పేసి బ్లడ్ శాంపిల్ టెస్టులు చేస్తే పాజిటివ్ వచ్చింది అనేది తెలంగాణ పోలీసులు చెప్తున్నారు. అయితే ఈయన నేను అటేపుగా వెళ్ళలేదు, జస్ట్ అలా వెళ్ళి ఇలా వచ్చాను, ఇలా డ్రగ్స్ ఇలాంటివి నాకు అలవాట్లేదు, నేను ఎలాంటి వాడినో ఏలూరు ప్రజలందరికీ తెలుసు, గడిచిన 2 సంవత్సరాలుగా నాకు ఎలాంటి దురలవాట్లు లేవు అని ఏలూరు ఎంపీ గారు చెప్తా ఉన్నారు. సరే, రాబోయే కొద్ది రోజుల్లో పోలీసులు ఏం తెలుస్తారు, ఏలూరు ఎంపీ ఏం తెలుస్తారు, తెలుగుదేశం పార్టీ అధినేత ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.